భూ వివాదాల పరిష్కారంలో రాజకీయ నాయకులు అధికారులు ఎవరైనా జోక్యం చేసుకుంటే సహించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చెప్పారు. అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి జైల్లో వేస్తామని హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని సీఎం మరోసారి స్పష్టం చేశారు. ఉద్యోగాలు పొందిన వారి పేర్లు ఇతర వివరాలను డాష్ బోర్డులో ఉంచాలని సూచించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో వివిధ అంశాలపై చర్చ జరిగింది. ఉగాది నాటికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తామని సీఎం వెల్లడించారు. 22A భూముల సమస్యల పరిష్కారానికి టార్గెట్ పెట్టుకుని పనిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఇకపై కొరియర్ ద్వారా భూ యజమానులకు చేర్చాలని నిర్దేశించారు. 1924లో వీళ్ళు ఏం చేశారంటే ల్యాండ్ మీద వాళ్ళకి గ్రీడీనెస్ పెరిగింది. ల్యాండ్ కావాలని అడగడం, అడ్డం పడితే 22A కింద పెట్టేయడం. వాళ్ళు ఎన్క్రోచ్ చేసినట్టు చాలా ల్యాండ్స్ మరి గందరగోళం అయిపోయినాయి. అమ్మాలని పోయినప్పుడు నేను 22A కింద ఉందనే కొందికి వాళ్ళు ఇంకా అందరి దిగే పరిస్థితికి వచ్చారు. నేను అదే చూస్తున్నా. మాక్సిమం డిస్ప్యూట్స్, పబ్లిక్ గ్రీవెన్సెస్ ల్యాండ్ నుంచే వస్తున్నాయి. ఇక్కడ నేను గాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని మేము క్లియర్ చెప్తున్నా, ఎన్డీఏ ఎవరు ఇంటర్ఫేర్ 100% దీన్ని ఫుల్ ప్రూఫ్ గా ఇచ్చే బాధ్యత మీది. వేరే పొలిటికల్ పార్టీస్ ఇంటర్ఫేర్ అయినా, లేకపోతే కొంతమంది ప్రొఫెషనల్ లిటిగెంట్స్ ఇంటర్ఫేర్ అయినా చాలా ఫర్మ్ గా డీల్ చేస్తాం. అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి లోపలేస్తాం తప్ప ఎవరిని ఇంటర్ఫేర్ కానీయం. 22A సర్వే చేసి సెటిల్ చేయడం. మాక్సిమం 1 ఇయర్ ఇచ్చాం రెవెన్యూ మినిస్టర్ గారికి, సెక్రటరీ గారికి. మీ దగ్గర అవసరమైతే ఒక జాయింట్ కలెక్టర్ ని పెట్టి ఇదే బాధ్యత ఇస్తాం. అవసరమైతే నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఫస్ట్ అజెండా ల్యాండ్ ఇష్యూనే తీసుకుందాం. ఇప్పటికి పెండింగ్ ఉండే పట్టాదారు పుస్తకాలన్నీ ఇచ్చేస్తాం. ఆ తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు సెక్యూరిటీ ప్రెస్ మెడ్రాస్ లో ఉంటుంది. ఇక్కడ మన వాళ్ళు అప్డేట్ చేసి అక్కడ పోయి ప్రింట్ చేసి మళ్ళా మీకు వచ్చి మీ ఆఫీసులో పెట్టుకుని వాళ్ళని పిలిపించుకొని మీరు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. వాళ్ళనే ఆథరైజ్ చేసి కొరియర్ సర్వీస్ లో నేరుగా పంపించే అడ్రస్ ఇస్తాం. పాస్పోర్ట్ లాగా మీకు సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు, కొరియర్ సర్వీస్ లో వెళ్ళిపోతుంది. విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లోని కొన్ని భూ వివాదాల్లో రాజకీయ నాయకుల ప్రమేయంపై ఫిర్యాదులొస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల అధికారులు ఏమీ మాట్లాడలేకపోతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం భూ వివాదాల్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని ఎంతమాత్రం సహించొద్దని ఆదేశించారు. ఎక్కడైతే మీరు మోర్ ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కడ ప్లాన్ చేశారు, ఉత్తరాంధ్ర కానీ కొన్ని ప్రత్యేక ఎస్పెషల్లీ నా దృష్టికి ఎక్కువ వచ్చింది ఉత్తరాంధ్రకు సంబంధించి. కొంత పొలిటికల్ లీడర్షిప్ they getting into the unwanted land disputes, land settlements. బాధ ఏమనిపిస్తుందంటే అఫీషియల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్ట్ ఫర్మ్లీ ఆన్ దాట్. ఫర్మ్గా ఎస్పెషల్లీ వైజాగ్, విశాఖపట్నం జోన్ లో ఇవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మిగతా చోట్ల కానీ ఇది డెవలప్మెంట్ కొంచెం ఫర్మ్గా మీరు డైరెక్షన్ ఇవ్వండి సార్, డైరెక్ట్ ఇవ్వాలి మీరు దీనికి సంబంధించి ఇస్తే బాగుంటుంది సార్. ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పారో 5-6 జిల్లాలు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ గానీ, మ్యానిపులేషన్ గానీ, ఇంటర్ఫరెన్స్ గానీ ఉండడానికి వీల్లేదు. బీ ఫర్మ్, బీ రూత్లెస్. ఒకవేళ ఏ కంప్లైంట్ వచ్చినా వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఇట్. పాత రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తాం. ఎవరు తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు. వైసీపీ పాలనలో ఇంధన శాఖను భ్రష్టు పట్టించారని సీఎం మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాల కోసం సౌర విద్యుత్తును అందుబాటులోకి తెస్తే దాన్ని వాడకుండా క్యాపిటల్ కాస్ట్ కింద 9,000 కోట్లు చెల్లించారన్నారు. టారిఫ్ రూపంలోనే 32,166 కోట్లు పెంచారని దుయ్యబట్టారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ని టోటల్ గా భ్రష్టు పట్టించారు. కడాన ఆ డిపార్ట్మెంట్ ఈ రోజు 1,14,352 కోట్ల రూపాయలు డెట్ కి చేరే పరిస్థితికి వచ్చింది. 32,166 కోట్లు టారిఫ్ పెంచారు. డెట్ అంతా కూడా యుటిలిటీస్ లో 49,596 కోట్లు తీసుకొచ్చారు. 81,722 కోట్లు టోటల్ గా డెట్ గాని, టారిఫ్ పెంచడం గాని. ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల 43,891 కోట్లు పెరిగే పరిస్థితికి వచ్చింది. అంతా కలిపితే 1,25,633 కోట్లు పెరిగే పరిస్థితి వచ్చింది. దీన్ని 11,320 కోట్లు తగ్గించాం. ఈ రోజు మీరు చూస్తే 1,14,352 కోట్లు ఇంకా డెట్ ఉంది. ఇది క్లీనప్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ రోజు మనం చెప్పాం కరెంటు ఛార్జీలు పెంచమని. ఈ రోజు కరెంటు ఛార్జీలు పెంచకుండా తిరిగి డెట్ మేనేజ్ చేయడానికి, వ్యవస్థని పటిష్టం చేయడానికి మనం ముందుకు పోతున్నాం. అప్పులు కావాలని 11, 12, 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు. మొత్తం డెట్ అంతా రీస్ట్రక్చర్ చేయమన్నాం. రీస్ట్రక్చర్ చేసి 9% కంటే తక్కువదేమంటున్నాం. దీనివల్ల మళ్ళా డెట్ సర్వీసింగ్ కూడా
మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో నైపుణ్యాభివృద్ధిదే కీలక పాత్ర అని సీఎం వ్యాఖ్యానించారు. యువగళం ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వగా ఇప్పటి వరకు 4,50,000 మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్, ఎగ్జిస్టింగ్ స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, దీనికి డిగ్రీస్ కూడా తీసుకోవడం, అప్ టు PhD వరకు కూడా పోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రోగ్రామ్ మీరు చూస్తే అందరూ ఫార్మల్ ఎడ్యుకేషన్ కి వచ్చి PhD వరకు వెళ్తారు. కొంతమంది ఇన్ఫార్మల్ గా ఉండే వాళ్ళందరికి కూడా ఈ కోర్సెస్ పెట్టి ఫస్ట్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, PhD ఇవి కూడా రాబోయే రోజుల్లో డిగ్రీలు ఇస్తారు. అప్పుడు ఆ డిగ్రీకి ఈ డిగ్రీకి యూనిఫామ్ గా ఉంటుంది. అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది. వేరియస్ డిపార్ట్మెంట్స్ లో ఇండస్ట్రీ ఫ్యూచరిస్టిక్, టూరిజం, వాట్ ఈస్ ది ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్, ఫ్యూచర్ ఎట్ జనరేట్ చేస్తారు, IT, వాట్ ఈస్ ది ఎంప్లాయ్మెంట్, అండ్ ఆల్సో నాట్ ఓన్లీ హియర్, నేషనలీ, గ్లోబలీ ఎంతమందికి వస్తాయి. యువగళంలో IT మినిస్టర్ అప్పుడు చెప్పింది 20 lakh జాబ్స్. 2 years అయింది ఇప్పటికి. 2 years తర్వాత 0 date స్టార్టెడ్ అగైన్. 4,50,000 అంటున్నారు ఇప్పటికి. 20 lakhs డాష్ బోర్డ్ లో విత్ నేమ్ ఉండాలి. దాన్ని వర్కౌట్ చేయండి. ముఖ్యమంత్రికి ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రకటించడంపై మంత్రులు, కలెక్టర్లు, HODలు అభినందనలు తెలిపారు.